మాతృదేవోభవ. క్షీరాబ్ధిం జనించనంటనొక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్ఫేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా దాని నోరారంభించెద అమ్మయంచు. క్షీరాబ్ధిం జనించనంట ఒక ఆశీర్వాద వాక్యము, విస్ఫారత్ఫేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా దాని నోరారంభించెదనమ్మయంచు. కవితా హయ్యంగ వీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. కవితా హయ్యంగ వీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగా క్షీరాబ్ధిం జనించనంట ఒక ఆశీర్వాద వాక్యము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 757వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. డబ్బు గలట్టివాడు కొరడా జళిపింపకయే జగమ్ము తబ్బిబ్బైపోవు, వాని పెదవిన్ కనిపించిన అక్షరములు అబ్బొబ్బు త్రిశూల శాసనములు అందవు వాని మన ప్రణాళికల్. డబ్బొకటున్న చాలు జగడంబులు జబ్బులు ఇకేమి కావలెన్. అందవు వాని మన ప్రణాళికల్. బాగా డబ్బు పెరిగిపోయిన తర్వాత 100 కోట్లలోంచి 1000 కోట్లలోకి వెళ్ళిపోయాక వ్యాపారాలు, ఆదాయాలు, రకం తిప్పడాలు. రకం తిప్పడం అనేది చక్కని తెలుగు మాట. టర్న్ ఓవర్ అనే దానికి దీన్ని వాడాలి. రకం తిప్పడం అనేవారు పూర్వం బాగా ధాన్యం బస్తా 2 రూపాయలు అమ్మే రోజుల్లోనే వాళ్ళ వ్యాపారం అంటే సంవత్సరానికి 10,000 రకం తిప్పుతాడు అనేవారు. ఆ రకం తిప్పడమే టర్న్ ఓవర్ అంటే, వస్తుంది వెడుతుంది టర్న్ ఓవర్, రకం తిప్పడం అనేవారు. అలాగే 1000 కోట్లు రకం తిప్పుతున్న వాళ్ళ యొక్క మనస్సులు ఎలా ఉంటాయి అంటే, అందవు అని మనఃప్రణాళిక. మనస్సులో ఏముందో, ఏది ఎందుకు చేస్తున్నాడో తెలియదు. సాహిత్యాన్ని, సంగీతాన్ని పోషిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు, చేస్తారు. దీని వెనకాల ఉద్దేశాలు వేరు. ఈ సాహిత్యవేత్తలు, ఈ సంగీతవేత్తలు మాయలో పడతారు. వాళ్ళకి ఏదో ఓ చకమొక్క కావాలి, వాళ్ళకి ఓ బహుమతి, ఓ గౌరవం. అక్కడి నుంచి వాళ్ళని పొగుడుతూ పాడడం, వాళ్ళ పాఠమాన పాటలా పాడడం. పాడేదేమో త్యాగరాజ కీర్తన, ఈ చేసేవాడేమో పెద్ద భోగరాజు. త్యాగరాజ కీర్తన పవిత్రత పాడైపోయింది. త్యాగరాజు అలా పాడలేదు. కానీ మన కళాకారులకు దురదృష్టవశాత్తు గుర్తింపులు, గౌరవాలు కావాలి, నీతి న్యాయం అక్కల. అన్ని వర్గాలు దెబ్బతింటున్న పరిస్థితి అండి. ఎందుకంటే లోకంలో డబ్బు కారణంగా చెడ్డ పేరు వస్తుంది అనగానే ఏవేవో గొప్ప పనులన్నీ చేసేయడం. అక్కడ అబ్బా ఎంత సేవ చేశారండి వారు. లేకపోతే అసలు అవధానాలు ఎక్కడ ఉన్నాయండి, సంగీతం ఎక్కడుందండి, ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయండి. ఎవ్వరు లేకపోయినా అన్నీ ఉంటాయి. భగవంతుడికి తెలుసు ఎవరిని పుట్టించాలో. ప్రవచనం జరగడానికి ప్రవచనం చెప్పేవాడు ముఖ్యం, పెట్టేవాడు ముఖ్యం కాదు. వీడు కాకపోతే ఇంకో వెంకట్రావు పెడతాడు, పెద్ద విషయం కాదు అది. చెప్పేవాడు ఉండాలి, సరిగ్గా చెప్పేవాడు ఉండాలి, నిక్కచ్చిగా చెప్పేవాడు ఉండాలి, జ్ఞానాన్ని చెప్పేవాడు ఉండాలి. మళ్ళీ డబ్బులు దండుకునేవాడు కాదు కావలసింది. అందరి అహంకారాలు, అందరి మమకారాలు తగ్గిపోయి ఒక విశాలమైన మహాసామ్రాజ్యం ఏర్పడే విధంగా, ఇటువంటి అరమరికలికి తావులేనటువంటి అద్వైత మహాసామ్రాజ్యం ఏర్పడే విధంగా బోధించాలి ప్రవచనం అంటే. అది అప్రయత్నంగా జరుగుతుంది. అమ్మవారి ప్రణాళిక. వీరెవరు ఎవ్వరి సహాయాలు ఏం అక్కర్లేదు, వీరేం గొప్పలు చెప్పుకోకర్లేదు ఎవరిని. వీరు కాకపోతే ఇంకొకరు పెట్టిస్తారు, పెద్ద విషయం కాదు. చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే సంగీతం, ఎంత గొప్పగా పాడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. ఇప్పటికీ బాలమురళీకృష్ణ గారితో మొదలు పెడితే పెద్ద ఆయన వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి. అంత గొప్ప వాళ్ళు ఏం లేరండి. అంత మధుర గాయకులు చాలా తక్కువ. అంచేతను అవసరం ఎవరిది? ప్రజలది. వారి కార్యక్రమం పెట్టించాం, పెట్టించి ఏం చేస్తావు, పెట్టకపోతే మనకో. అంచేతను ఈ పెట్టించేవాళ్ళు నిజంగా సంగీతాన్ని, సాహిత్యాన్ని పోషించే ఉద్దేశంతో తప్పకుండా అది మేలు జరుగుతుంది. వాళ్ళు కూడా అది గుర్తుపెట్టుకుంటారు. భగవంతుడు వారిని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. విశాఖపట్నంలో నాకు తెలిసి విజయకుమార్ గారు ఉన్నారు, మహాయోగ్యుడు. నిజంగా అక్కడ ఏమి సంగీతం జరగని, సాహిత్యం జరగని, తప్పనిసరిగా ఆయన పాత్ర అందులో ఉండాల్సిందే. ఆయన చేయగలిగింది ఏదో పెద్ద స్థాయిలోనే చేస్తారు. ఎవ్వరికి చెప్పరండి. అక్కడ కనపట్టు కనీసం అమాయకపు మనిషి అక్కడ ఉండడు కూడా ఆయన. ఆ సమయానికి వస్తే వస్తాడు, అది మన అదృష్టం. చడీ చప్పుడు లేకుండా సంగీత సాహిత్యాలను పోషిస్తున్న మహానుభావులు చాలామంది ఉన్నారండి.
పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేసి ఫ్లెక్సీలు పెట్టేసి అది చేసాం ఇది చేసాం ఇది చేసిందంతా వేరే ప్రయోజనాల కోసం. ఇలా నిరాడంబరంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవంతుడు వాళ్ళను అనుగ్రహిస్తాడు. భగవంతుడు వాళ్ళ వైపు, ఫ్లెక్సీలు ఉన్న వాళ్ళ వైపు కాదు. సంగీతం సాహిత్యం సమస్తం గుర్తించాల్సింది అటువంటి పెద్ద మనుషులని. అదే లెక్క. అంటే అందవు అనే మనఃప్రణాళిక అనేది ఇదంతా వెనకాల రాజకీయం కోసం. రేపు పొద్దున్న ఏదో రాజకీయాల్లోకి చేరాలి అంటే ముందు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆహా ఓహో ఆయన అనుకోవాలి. ఆ రకంగా ప్రయోజనాల కోసం. ఇదే మనఃప్రణాళిక అంటే. అందదు. అంచేది డబ్బు ఒకటి ఉన్న చాలు జగడంబులు జబ్బులకి ఏమి కావాలో అనేక రకాలుగా మనుషుల మధ్యలో తగాదాలు జగడాలు పెరగడానికి డబ్బు కారణం అవుతుంది. డబ్బు లేనప్పుడు అన్ని బంధాలు బాగానే ఉన్నాయి. డబ్బు వచ్చేసరికి తగాదాలు మొదలయ్యాయి. డబ్బుతోనే జబ్బులు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఏం తింటాడో తెలియదు, ఎప్పుడు తింటాడో తెలియదు, ఎక్కడ తిరుగుతాడో తెలియదు. పీలుస్తున్న గాలిలో కాలుష్యం. డబ్బు ఆ గాలిని మార్చేయలేదు కదా. తింటున్న అన్నంలో అందులో వాడుతున్న నూనెలో కాలుష్యం. ఏ నూనె వాడారో ఈయనకి తెలియదు కదా. అందుకే భగవంతుడు ఏం చేస్తారంటే ఈ అక్రమంగా సంపాదించిన వాళ్ళకి ఏదో పెద్ద జబ్బు పెట్టేస్తాడు ఒకటి. ఇంకా అంతే, దాంతో పోతుంది మొత్తం వీడు ఆస్తి అంతా. లేదు అంత ఆస్తి అలాగే ఉండొచ్చు, వీడు పోతాడు. ఉపయోగం ఏముంది? ఎవడు అనుభవిస్తే వాడికి ఏమిటి? వాడు అనుభవించలేదు. ఇది మనిషి గ్రహించగలిగితే ఇంత తాపత్రయం సంపాదన పట్లే ఉండదు అసలు. మన అవకాశాలు 10 మందికి లభిస్తాయి. మన పనులు 10 మంది చేసుకుంటారు, 10 మంది బాగుంటారు. మనం ఎక్కువగా సంపాదించాల్సిన పని లేదు, నేలమాలిగల్లో దాచాల్సిన పని లేదు. ఆ అవకాశమే వదిలేస్తే సంపాదించే అవకాశాన్ని కొంత సంపాదించుకున్నాక కొంత తృప్తి పడ్డాక సరిపోతుంది అనుకుని వదిలేస్తే మిగిలిన వాళ్ళు బాగుంటారు. అదే రంగంలో ఉన్న మిగిలిన వాళ్ళు సంపాదించుకుంటారు. అన్నీ మనకే ఎందుకు దక్కాలి? ఇది లేకపోతే డబ్బు ఒక వింత రోగము. అసలు డబ్బు రాగానే మనిషి ఎలా మారిపోతాడో సాగర ఘోష కవి విచిత్రంగా చెప్పిస్తున్నాడు తరంగం చేత. డబ్బు ఒక వింత రోగము, హఠాత్తుగా మాటలు మాయమవును, మేనుబ్బును నవ్వు కృత్రిమము, ఊగుచునుండును కాలి మీద కాలు. డబ్బొక వింత రోగము, హఠాత్తుగా మాటలు మాయమవును, మేనుబ్బును నవ్వు కృత్రిమము, ఊగుచునుండును కాలి మీద కాలు. అబ్బదు విద్య అక్షరము ఆప్తులు చుల్కనయౌదురు. అబ్బదు విద్య అక్షరము ఆప్తులు చుల్కనయౌదురు. ఎప్పుడో డబ్బుల లెక్కలో కటకటం బడి ప్రాణము వీడునక్కట. ఎప్పుడో డబ్బుల లెక్కలో కటకటం బడి ప్రాణము వీడునక్కట. డబ్బు ఒక వింత రోగం. ఏదో వాతరోగం వచ్చిందంటే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. జ్వరం వచ్చిందంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో మళ్ళీ సన్నిపాత జ్వరం అంటారు, టైఫాయిడ్ అనుకుంటారు. అది వస్తే కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. పైత్యం వచ్చిందంటే వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే కవిత్వం సరిగ్గా చెప్పకుండా అదో రకంగా చెబితే పైత్యం ఎక్కువైందంటారు. అందుకని కవి సమ్మేళనం తర్వాత ఒక కవి గారి ఇంటికి వస్తే భార్య అన్నప్రసం పట్టుకొచ్చిందని. ఎందుకంటే పైత్యం ఎక్కువైంది, ఈ మధ్య కవిత్వం వస్తుంది, అందుకని పుచ్చుకోండి కాస్త తగ్గుతుంది. అందుకే ఏమనకుండా ఆడాళ్ళు గొప్పగా వైద్యం చేస్తారు. అదొక వింత రోగం. దాని లక్షణాలు ఏమిటంటే హఠాత్తుగా మాటలు మాయమవును. అంతవరకునండి బంధువులతో మిత్రులతో హాయిగా భుజం మీద చేసి మాట్లాడుతున్నవాడు ఒక్కసారిగా ఏమిటి అని వెళ్ళిపోతూ ఉంటాడండి. మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడితే అప్పు అడుగుతాడేమో అని. అదో సబ్బు మాట్లాడడం. సొంత తమ్ముడితో కూడా మాట్లాడడం. తమ్ముడు బాగున్నా కలుద్దాంరా, కొంచెం పనుంది, ఎందుకంటే వెళ్ళిపోతాడు. తమ్ముడు డబ్బు అడుగుతాడేమో. మేను ఉబ్బును, అసలు మనిషి ముందు లావు అవుతాడండి. మాకు చిన్నతనంలో నేను ఒక మాట చెబుతాను, అర్థం చెప్పను. బృహత్పృష్టం అనేవారు. ఇంకంతకనే చెప్పక్కర్ల. వాడికేముంటాయ్ బృహత్పృష్టం అనేవారు. మాకు ఆ మాట అర్థం కావడానికి ఒక ఏడాది బట్టి మా నాన్నగారు అస్తమాన్ అనేవారు. అంతే, బాగా ఇంకా ఒళ్ళో సర్వావయవాలు లావే. అసలు వాడు గుడెరుగు మీద కూర్చుంటే ఈ 3 చోట ఇవ్వాల్సిందే. ఎందుకంటే డబ్బు ఉంది. ఎందుకంటే ఆయన రాగానే ఆ గుడెరుగు మీద అందరూ కబుర్లు చెప్పుకున్న చోటకి ఈయన రాగానే ఈయన సన్నగా ఉన్నా సరే 3 లేచి నిలబడేవారు. అందుకని మా నాన్న అనేవారు, నిలబడతారయ్యా వారు బృహత్పృష్టం అనేవారు. డబ్బులు ఉన్నాయి బాగా అని. అంతే, నేను ఉబ్బును. నవ్వు కృత్రిమము. ఎవరిని చూసినా సరే నవ్వడం అంటే హాయిగా చిన్నపిల్లలు నవ్వినంత హాయిగా నవ్వడం ఉండదండి. అంటాడు. నీ గట్టిగా నవ్వితే ఏమైనా చందా అడుగుతాడేమో, ఎక్కడికైనా రమ్మంటాడేమో, లేకపోతే తను కూడా వస్తానంటాడేమో, టికెట్ తీయాలేమో. నవ్వు కృత్రిమము. అంతేకాదు అసలు మామూలుగా కూడా ఇలా కాళ్ళు ఇలాగా ఊగుతూ ఉంటాయండి. మనకి ఈ కాళ్ళు ఊపడం శని అని చెప్పారు మామూలుగా పూర్వాచారంలో. శాస్త్రంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ మామూలు సంప్రదాయంలో ఉందో అన్నమాట. కాళ్ళు ఊపడం శని, ఊపద్దనేవారు.
ఎందుకో తెలుసా? బాగా డబ్బు పట్టినవాడు, గర్వం ఉన్నవాడు కాళ్ళు ఊపుతూ ఉంటాడండి. అది ఫలితం, నిజానికి కార్యం. కారణమేమో డబ్బు ఉండడం. కానీ లోకంలో సంప్రదాయం ఎలా వచ్చిందంటే కార్యాన్ని కారణంగా మార్చారు. మనుషుల ప్రవృత్తులను బట్టి కార్యకారణ సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. వేదాంత శాస్త్రంలో కూడా ఉంటుంది ఈ విషయం. మార్పు చెందుతాయని ఆయన ఫలితాన్ని బట్టే, కార్యాన్ని బట్టే కారణాన్ని ఊహించడం. ఊపుతున్నాడంటే బాగా డబ్బులున్నాయి, గర్వం వచ్చిందనమాట. ఊపకరా అబ్బాయి అన్నట్టు. ఊపితే శని, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని కూడా అంటారు. ఇంకా కాలు మీద కాలేసి ఊపడం, పెద్దవాళ్ళు వచ్చినా ఆ కాలు తీయకపోవడం, అందులో బూటుకాళ్ళు. ఇది మరీ దరిద్రం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు బూటుకాళ్ళతో కూర్చోకూడదు అసలు. మనకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు ఎందులో గొప్పవాళ్ళు కాదు, పక్కనట్టండి మనకంటే వయస్సులో పెద్దవాళ్ళు, అది చాలు. ఒకళ్ళు కూర్చోవలసి వచ్చింది తప్పనిసరి, అస్తమానం విప్పలేరు కదా, ఇలా ఇలా కూర్చోవాలి. మామూలుగా కాలి మీద కాయకూడదు. ఆడ మగ ఎవరైనా సరే మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వేయకూడదు, వెంటనే తీసేయాలి. కానీ డబ్బు గర్వం. ఏమిటండి పండితులు అయితే ఏమిటట, ఇలాంటి పండితులు 100 మందిని పిలిచాం మనం మా షష్ఠి పూర్తికి. వీడు షష్ఠి పూర్తికి వెళ్ళినా పండితులు పని. పండితులు అలా ఉన్నారు, డబ్బు ఇస్తే చాలు. అంతేగాని వీడు ఏం చేశాడు, అసలు వీడు ఎలా సంపాదించాడు, వాడి షష్ఠి పూర్తికి మనం వెళ్ళి బజ్జాలు పాడడం మనకేం కర్మ. అమ్మవారిని పొగిడి నాలుగుతో వీడిని ఎలా పొగుడుతాం? డబ్బొక వింత రోగము, హఠాత్తుగా మాటలు మాయమవును, మేనుబ్బును నవ్వు కృత్రిమము, ఊగుచునుండును కాలి మీద కాలు, అబ్బదు విద్య అక్షరము. ఇక అప్పుడు చదువుకుందామన్నా లాభం లేదు. వీడికి అబ్బినా చదువు వీళ్ళ పిల్లలకి అబ్బదు. అందుకే లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతీదేవి ఉండదనే మాట ఎందుకు వచ్చిందంటే ఇందుకే. వాళ్ళిద్దరేమీ అత్తాకోడళ్ళు కాదు. లక్ష్మీదేవి ఏ ఆసుపత్రిలోనూ పురుడు పోసుకుని బ్రహ్మదేవుడిని కనలేదు. బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఏ టీటీడీ కళ్యాణ మంటపంలోనూ వివాహం జరగలేదు. మన మధ్య ఉండే సంబంధాలు వాళ్ళ మధ్య అంటగట్టి మాట్లాడద్దు. విష్ణువు సృష్టికి మూలం. సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మ ఆయన గర్భంలో ఉండే కమలం నుంచి పుట్టాడు. ఆ విష్ణుమూర్తికి భార్య లక్ష్మీదేవి కావడం వల్ల విష్ణుమూర్తి గర్భరూపంలో ఉన్నటువంటి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టడం వల్ల ఆయన్ని విష్ణు సంతానం అన్నారు. అంతేగాని ఆధార్ కార్డులో బ్రహ్మ సన్ ఆఫ్ విష్ణుమూర్తి అని ఎక్కడ రాయలేదు. ఇవి భావనాత్మకమైన విషయాలు. వాటిని మన సంబంధాల్లాగే ప్రత్యక్షం చేసి మాట్లాడకూడదు. అంచేత ఎక్కడ సరస్వతీదేవి కోడలు, లక్ష్మీదేవి అత్త ఓ చోట కాపరం చేయడం, దెబ్బలాడుకోవడం ఎప్పుడూ జరగలేదు. ఇంకా పురాణాల్లో సరదాకి ఏమైనా ఘట్టాలనో లక్ష్మీదేవికి పార్వతీదేవికి మధ్యలో ఉన్నాయి కొందరు కవులు రాసిన ఘట్టాలు. గంగా గౌరీ సంవాదం ఉంది, లక్ష్మీ పార్వతి సంవాదం ఉంది. లక్ష్మీ సరస్వతి సంవాదాలు సాధారణంగా ఉండవు, అసలు అది వైరుధ్యమే లేదు. లక్ష్మీదేవి ఉంటే సరస్వతీదేవి ఉండదు, సరస్వతీదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు. ఇవి చేతకాని వాళ్ళు పుట్టించిన సామెతలు ఇవి. ఎందుకంటే బాగా విద్వాంసులు ఉంటారు, కొంతమంది సంపాదించుకుంటారు, కానీ బోళాతనం కారణంగా, అనవసరపు ఔదార్యాల కారణంగా, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, విందులకి, వినోదాలకి, మెహర్బాణీ కోసం విపరీతంగా ఖర్చు పెట్టడం కారణంగా డబ్బు పోగొట్టుకుంటారు. లేదు వ్యసనాల కారణంగా పోగొట్టుకుంటారు. అలా పోగొట్టుకున్నామని చెప్పడం ఇష్టం లేక, ఏమిటోనండి పూర్వం అంటూనే ఉంటారుగా చదువుకున్న వాళ్ళ దగ్గర ఉండమని, అలాగే మా డబ్బు కూడా పోయింది. అలా పోలా, నీ బుద్ధిమాంద్యం వల్ల పోయింది. చదువుకుని సంపాదించుకుని బాగున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకోమండి? చెడిపోయిన వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాం? మనం చెడిపోయాం కాబట్టి. మనం చెడిపోయామనే విషయాన్ని తేలిగ్గా చేయడం కోసం 10 మంది చెడిపోయిన వాళ్ళ చరిత్రలు మనం చెబుతూ ఉంటాం. అక్కడ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చేవాడు, చదువు రాని వాడు మీరు గమనించండి. బళ్ళో ఎప్పుడైనా సరే వాడు ఆ రాని వాళ్ళతోటి, ఆ మార్కులు తక్కువ వచ్చే వాళ్ళతోటి, అలరజనంతో చేరతాడు. తెలివైన వాడితో చేరడు. చేరితే వాడికి లోపల దొల్చేస్తూ ఉంటుంది. వీడుకున్న తెలివి నాకు లేదు, వీడుకున్న మార్కులు లేదు. అందుకని వాడికంటే తక్కువ వచ్చేవాడి దగ్గర చేరతాడు వీడు. అప్పటికి వాడు కాస్త గొప్పవాడి కింద అనిపిస్తుంది. సహజం ఇది. ఇలా మనం మానవుల బుద్ధుల్లో ఉండేటువంటి చాంచల్యం కారణంగా, హీనత్వం కారణంగా దేవతలను హీనులు చేస్తే ఎలాగంటే నాకు చాలా బాధగా ఉంటుంది. లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదా? సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదా? ఎందుకు ఉండదు అంటే డబ్బు ఉన్నవాడు ఎప్పుడూ ఆ డబ్బు గురించి పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. మనకేమిటా అంత ఉంది, ఎంత ఉంది అంటాడు. వెనక పెద్ద మనిషిని చూశాను నేను మా చిన్నతనంలో. స్కూటర్ మీద ఉద్యోగానికి ఎడుతూ స్కూటర్ మీద బయటకు వచ్చి కావాలనే భార్యని ఆ 10,000 పట్టుకురా, 100 కట్టి అప్పట్లో చాలా పెద్దది, 71లో చాలా, 71లో 10,000 అంటే చాలా ఎక్కువ. 10,000 పట్టుకురా అని వీధిలో ఉన్నవాడు నోట్లో సిగరెట్ పెట్టుకొని ఆ 10,000 కట్ట పిలిచి స్కూటర్ మీద నుంచి లెక్కెట్టాడు. ఇలాగా వీడి దగ్గర డబ్బు ఉండదురా అన్నారు మా నాన్నగారు చూసి. ఆయన చెప్పిన 6 నెలల్లో వాడు నాశనం అయ్యాడు. అదే డబ్బును గౌరవించే విధానం. నోట్లో సిగరెట్ పెట్టుకుని డబ్బులు ఎక్కడతావా అంటే నాకు పైగా 10 మంది చూస్తూ ఉండగా అబ్బదు విద్య ఈ స్థితిని వాడు కొడుకు చూస్తాడు. అబ్బదు విద్య అక్షరం వాడికి, వీడికి కాదు. వీడికి ఎలాగో అబ్బలేదు, వాడికి అబ్బదు. వాడేమనుకుంటాడు, నాన్నగారికి ఇంత డబ్బు ఉంది, నేను ఎందుకు చదవడం అని అశ్రద్ధ చేసేస్తాడు. ఎందుకంటే వాడు బడికెడుతుంటేనే వాడికి 100 ఇచ్చేస్తారు, కాలేజీకి వెడితే 1000 ఇచ్చేస్తారు, క్రెడిట్ కార్డే ఇచ్చేస్తారు.
16 ఏళ్లు నిండాలైన కుర్రాడికి 2 లక్షలు క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ పెట్టి ఇవ్వడం, వాడు శుభ్రంగా తాగి తందనాలాడడం, కారు తీసుకెళ్లి గుద్దేయడం, అమాయకులను చంపేయడం మనం చూశాం. ఎందుకని వచ్చింది ఇది? తల్లిదండ్రులు ఇచ్చినటువంటి విపరీత స్వేచ్ఛ. ఇంకా వాడికి చదువు ఎందుకు వస్తుంది అంత డబ్బు ఉన్నాక, అంత డబ్బు చేతికి ఇచ్చాక? అందుకే అబ్బదు విద్యాక్షరము. ఆప్తులు చులకన యువతులు, మేనమావ కొడుకులు, మేనత్త కొడుకులు, బావమరుదులు, తోడళ్ళు అందరూ పనికిరాని వాళ్ళ కింద కనపడతారు. మీ తోడళ్ళు గారు కనపడ్డారండి, మనం ఒక జమీందారుతో వాడేదో అలా అంటూ ఉంటే అలా దూరం చూడరేగా, దగ్గర కాదు, దూరం అయిపోతారు వెంటనే. ఎందుకంటే డబ్బు ఉన్నవాడు అడిగిన, ఆయనకి డబ్బు లేదు. అదే వాడికే డబ్బు ఉందనుకోండి, అయ్యో ఆయన మాకు బాగా దగ్గరండి బాబు. అంత దగ్గర కాదండి, వేలు విడిచినా కాలు విడిచినా ఏం విడవలేదండి, అన్నీ ఒకటేనన్నట్టు. డబ్బు ఉంటే అన్నీ కలిసిపోతాయండి, డబ్బు లేకపోతే ఏం కుదరదండి. అన్నిటికీ డబ్బే మూలం. డబ్బొక వింత రోగము, హఠాత్తుగా మాటలు మాయమవును, మేనుబ్బును నవ్వు కృత్రిమము, ఉబ్బుచునుండును ఊగుచునుండును కాలి మీద కాలు, అబ్బదు విద్య అక్షరము, ఆప్తులు చుల్కనయౌదురు, ఎప్పుడో డబ్బుల లెక్కలో కటకటంబడి ప్రాణము వీడునక్కట. ఇలాగే లెక్కెట్టుకుంటూ, ఆస్తులు ఎక్కడున్నాయో ఆలోచించుకుంటూ, అవన్నీ స్వాధీనం అయ్యాయో లేదో చూసుకుంటూ, ఎవరైనా ఆక్రమిస్తున్నారేమో అని బాధపడుతూ గుండెపోటు వచ్చి డబ్బు డబ్బు అని కొట్టుకోదని వీడు గుండె డబ్బు 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 డబ్బు, అదే జబ్బు డబ్బు పోతాడు మొత్తం. దీనికి మూలం దురాశ. దాన్ని చెబుతున్నాడు ఇక్కడ కవి. 100 1000 గోరు, 10 100 లక్షలు గోరు, లక్షలున్నందుకు తృప్తి లేక అర్బుద గర్వని గర్వ శంకువుల్ పొందగ గోరు, ఆపైని భూపతి పీఠము గోరు, స్వర్గమే అందిన తృప్తి నందడు. దుర్మార్గుడు, అత్యాశాపరుడు, దురాశాపరుడు. 100 1000 గోరు, 10 100 లక్షలు గోరు, లక్షలున్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వ నికర్వ శంకువుల్ పొందగ గోరు, ఆపైని భూపతి పీఠము గోరు, స్వర్గమే అందిన తృప్తి నొందడు. మహాపద సంపద రూపమెత్తెనో, మహాపద సంపద రూపమెత్తెనో. అసలు సంపద అంటారేమిటండి? అది ఆపదండి. అర్ధానాం ఆర్జనం దుఃఖం, ఆర్జితానాం చ రక్షణం, ఆయే దుఃఖం యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనం. స్పష్టంగా చెప్పారు సుభాషితాలు. డబ్బు సంపాదించడమే పెద్ద శని. ఆర్జనం దుఃఖం, అది దుఃఖకారకం. ఆర్జితానాం చ రక్షణం, దాన్ని ఇతరులకు అందకుండా, ప్రభుత్వానికి అందకుండా కాపాడుకోవడం, దొంగ డబ్బు దాచడం మరింత శ్రమ. ఆయే దుఃఖం జయే దుఃఖం, వచ్చినా కష్టమే వెళ్ళినా కష్టమే. ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత యాత్ర పడుతున్నారు దాని గురించి? అన్ని విధాల దుఃఖమే. అదే కావాలంటారు. దేవతలను కూడా దానికోసమే ప్రార్థన చేస్తారు. జ్ఞానం ఇమ్మని అడగరు. డబ్బు అక్కర్లేదనేటువంటి జ్ఞానం, డబ్బు లేకుండానే బతకగలమైనటువంటి జ్ఞానం మనం పొందగలిగితే హాయిగా ఉండొచ్చునండి. దానికి డబ్బు లక్ష్మీదేవి స్వయంగా ప్రత్యక్షమైనా కూడా నాకు అక్కర్లేదమ్మా అన్నవాడి యొక్క అద్వితీయ చరిత్ర చెబుతానండి మీకు. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో ఒక గొప్ప వ్యాసం రాస్తాడు, 2వ సంపుటాలు. దాని పేరే లక్ష్మీ కటాక్షం. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఈ మధ్య ఒక నెల క్రితం చదివాను దాన్ని. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాలు 2వ సంపుటంలో లక్ష్మీ కటాక్షం అని ఒక అద్భుతమైన వ్యాసం రాస్తాడు. అందులో ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు. పేద బ్రాహ్మణుడు అనక్కలేదు, బ్రాహ్మణుడు అంటే చాలు, సరే అందాం. అతని పేరు పురుషోత్తం భట్టు. అతను నిజంగా తల్లి తండ్రి లేరండి పాపం, చిన్నతనంలోనే పోయారు. పుట్టగానే తల్లి పోయింది, 2-3 ఏళ్ళు రాకుండా తండ్రి పోయాడు, అనాథ అయిపోయాడు. కానీ ఆ జన్మాంతర సుకృతం, ఆ తల్లిదండ్రుల యొక్క అసలు ఆ జన్యువులు ఎటువంటివో కానీ అపారమైన ఆత్మవిశ్వాసం ఉండే మనిషికి 3 ఏళ్ల నుంచి ఈ ఊరికి అనాథలా పెరిగాడండి. ఊళ్ళో వాళ్ళందరూ వారాల అబ్బాయి అని భోజనాలు పెడితే పెరిగాడు. ముఖ్యంగా గుళ్ళో ప్రసాదం తిని పెరిగాడండి. ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది. అక్కడ ఏదో పెట్టిన ప్రసాదం పులిహోర దద్దోజనం పెడతారు. విష్ణు ఆలయాల్లో ఏదో ఒక సౌకర్యం, శివాలయాల్లో ఏమీ ఉండదు, కొబ్బరికాయ మొక్క తప్ప. విష్ణు ఆలయాల్లో గొప్ప ప్రయోజనం ఏమిటంటే ముందు దద్దోజనం, పులిహోర, ఇవన్నీ చక్కెర పొంగలే అన్నీ ఉంటాయి. అందుకే సామెత చెప్తారు సరదాకి, శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టుకోకు, విష్ణు ఆలయానికి వెనకాల ఇల్లు కట్టుకోద్దన్నారు. శివాలయానికి ఎందుకు ఎదురుగా కట్టుకోద్దన్నారు? శివాలయంలోకి యతులు, అవధూతలు, సన్యాసులు, యోగులు, జోగులు వస్తారు. వాళ్ళ ఎదురుగా ఇల్లు కడితే వీళ్ళు ఆడవాళ్ల వస్త్రాలు అవి ఇవి రకరకాలుగా ఆరేస్తారు కదా, కుటుంబం అన్నాక తప్పదుగా. అవి చూడడం వల్ల అనవసరంగా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తాయి. అందుకని శివాలయానికి ఎదురుగా ఉండొద్దన్నారు.
పైగా శివుడికి మూడో కన్ను ఉంటుంది. ఆ దృష్టి గురించి కూడా చెబుతారు ఒక్క మాట, శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టద్దని. విష్ణు ఆలయానికి వెనకాల ఎందుకు ఇల్లు కట్టద్దన్నది పరమ చమత్కారం. ఎందుకంటే ఈ చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం తిన్న ఎంగిలాకులన్నీ వెనకాల భారత్తారు. ఇప్పట్లాగా స్వచ్ఛ భారత్లు లేవుగా. పైగా ఆ వెనకాల ఎవడన్నా పాకేసుకుంటే వాడు వేడే తాటా కుట్టుకోక్కర్లా, ఇవి చాలు. పైగా దైవ ప్రసాదం, అందుకని విష్ణు ఆలయానికి వెనకాల ఉండద్దు. ఈయన విష్ణు ఆలయంలో ప్రసాదం తినడం సరిపెట్టుకున్నాడండి సంతృప్తిగా. నిజంగా కేవలం దైవ ప్రసాదం, పులిహోర, దద్దోజనం ఒక్కపూటే ఎలా పెడతారు? దైవ ప్రసాదం వస్తామని పెట్టరుగా, మధ్యాహ్నం పెట్టేవారు, ఇది తినేవారు. సాయంత్రం మళ్ళీ ఏదో కొద్దిగా శనగల్లాంటివి పెడతారు. నాకేమిటో నోరు ఊరుతుంది అప్పుడే. అసలు వైష్ణవాలయం అంటేనే మంచి నోరు ఊరుతుంది వెంటనే. తర్వాత మహావిష్ణువుని చూశాక మనస్సు ఊరుతుంది, ఇంకా అనుమానం ఏముంది అందులో. అందుకనే అలాగ పెరిగాడండి. దుక్కలా ఉండేవట్టండి, దుక్కల. స్వామివారికి అన్ని లంఘనాలే కానీ ఈయనకి పుష్టిగా దొరికిందన్నాడు. ఇంకా మాత్రమే దొరికిందన్నాడు ఆయన పానుగంటు వారు. స్వామివారికి లంఘనం అంటే ఆయనకు ఉరికే నైవేద్యం, పాపం ఎప్పుడు విగ్రహప్రాయం ఆయన తినలేదుగా, ఈయన కొద్దిగా తినేవాడు. ఇలా పెరిగేకండి ఒకసారి ఇలా ఈ కుర్రాడు పురుషోత్తం భట్టు సుమారుగా 20 ఏళ్ళు పైన పెరిగాడండి. ఇలాగే హాయిగా ఉన్నాడండి. అతను ఆయన ఆ పాత్ర చిత్రణ చేస్తారని ఆయన గొప్పగా విచిత్రంగా. అతడు ఎంత పండితుడో అంత శాంతమూర్తి. ఏదో ఆ ఊళ్ళో పండితుల దగ్గర 4 మొక్కల వేదాంతం నేర్చుకున్నాడు. అంతకంటే జీవితానికి ఉపయోగపడే చెప్పంటే ఉపనిషత్తులు లాంటి వేదాంతం చెప్పారు, అది వంట పట్టింది. ఎంత పండితుడో అంత శాంతమూర్తి, అంత వినమ్రుడు అని ఇవన్నీ చెప్పి చక్కగా అలా ఉండేవట్టండి. ఎప్పుడు కోపం అనేది తెలియదు, ఎప్పుడు సంతృప్తిగా. ప్రసాదం పెడితే తినేవాడు, లేకపోతే నీళ్లు దాకా చెరువులో నీళ్లు దాకా పడుకునేవాడు. చెరువు గట్టిని జపం చేసుకునేవాడు, ఆ చెరువులోనే స్నానం చేసేవాడు. అక్కడే ఓ తువ్వాలు ఆరేసేవాడు, ఆరే వరకు అక్కడ ఇంకో తువ్వాలు కట్టుకుని జపం చేసుకునేవాడు. ఆరాక ఆ తువ్వాలు లోపల పెట్టుకునేవాడు సంచిలో. ఆ మధ్యాహ్నం పూట అన్నం తిన్నాక ఆ గుడెరుగు మీద ఆ సంచి తల కిందకి పెట్టుకుని పడుకునేవాడు. సుఖంగా నడిచిపోతుంది. సత్రం భోజనం మఠం నిద్ర అంటారు దీన్ని. సుఖంగా గడిచిపోతుంటే విచిత్రంగా అతనికి ఒక 25 ఏళ్ళు వచ్చింది, పెళ్ళి అవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడు పిల్లని? ప్రసాదం తిని బతికేవాడికి. ఊళ్ళో బ్రాహ్మణులు ఆక్షేపించడం కూడా మొదలెట్టారు. అవన్నీ ఏం పట్టించుకోవాలి, పోన్లే నా అంత సుఖంగా వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నాడు. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాడు, అపూర్వంగా భగవద్ ధ్యానంలో ఉన్నాడు. ఒక్కసారండి అతనికి రాత్రి పడుకుని ఉండగా లక్ష్మీదేవి కనిపించిందండి. స్వప్నం అనుకున్నాడు. లేదయ్యా ప్రత్యక్షంగానే కనిపించింది. ఆశ్చర్యం అమ్మా, ఏదైనా మంచిదే. ఏమిటమ్మా తల్లి కనపడ్డామని పాపం స్తోత్రం పాడాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా అని పాడాడు. వెంటనే లక్ష్మీదేవి అంది, అబ్బాయి నీ దశ రేపటి నుంచి మారబోతోంది, నేను కటాక్షించబోతున్నా, నీకు అపూర్వమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది అంటే వెంటనేనండి పురుషోత్తం భట్టు ఆవిడ కాళ్ళ మీద, అమ్మా వద్దు తల్లి, వద్దు తల్లి, వద్దు తల్లి, నేను సుఖంగా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టుకు. డబ్బొక వింత రోగము హఠాత్తుగా మాటలు మాయమవును, మేనుబ్బును నవ్వు కృత్రిమము ఊగుచునుండును, కాలి మీద కాలు అబ్బదు విద్య అక్షరము, ఆప్తులు చుల్కనయవుదురు, ఎప్పుడో డబ్బుల లెక్కలో కటకటన్బడి ప్రాణము వీడిపోవుదు. నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, నీ కటాక్షణ నాకు వద్దమ్మా, ఇంతవరకు నువ్వు కనిపించినందుకు నేను ఆనందంగా ఉన్నాను తల్లి, నన్నేం అనుకోవద్దు, నన్ను శపించద్దు దయచేసి, నాకు డబ్బొద్దు, నేను సుఖంగా ఉన్నా అంటే లక్ష్మీదేవి అందండి, ఇస్తానంటే వద్దంటామేమిటయ్యా, లోకంలో అందరూ దానికోసమే నా గుళ్ళోకి వస్తుంటే అంటే నాకు వద్దమ్మా, దీనివల్ల వచ్చే నష్టాలు నాకు తెలుసు. ఈ పాటి నన్ను ప్రేమించేవాడు కూడా ప్రేమించడు, నా దగ్గర అప్పులు అడుగుతాడు, ఇవ్వడు. వాడి గురించిన బెంగ, ప్రామిసరీ నోట్లు దాచుకోవాలి, బిళ్ళలు అంటించుకోవాలి, నా అరికే అరిగిపోతుందమ్మా, నాకు వద్దమ్మా, నన్ను ఇలా బతకనయ్యమ్మా, నేను ప్రసాదం తిని బతుకుతున్నా, 2 పంచెలు ఉన్నాయి నాకు, అంతే చాలమ్మా అంటే వినలేదండి లక్ష్మీదేవి. దేవతలు అనుగ్రహించినా కష్టంగానే ఉంటుంది ఒక్కోసారి. నీ పూర్వజన్మ సుకృతం పండి నీకు ఐశ్వర్యం పట్టబోతోంది, పూర్వజన్మ కర్మకి ప్రతినిధిగా నేను వచ్చాను కానీ నేను ప్రత్యేకించి అనుగ్రహించలేదండి. ఇది దైవానుగ్రహం, దయచేసి గ్రహించండి. దేవతలు ప్రత్యేకించి అనుగ్రహించరు, మన పూర్వజన్మ కర్మే మనకు అనుగ్రహం రూపంలో కనిపిస్తుంది. అది ఏ డబ్బు అయితే లక్ష్మీదేవి రూపంలో కనిపిస్తుంది, చదువు రావాల్సి ఉంటే సరస్వతీదేవి రూపంలో కనిపిస్తుంది. అంతేగాని దేవతలకు మన మీద ప్రత్యేకమైన ద్వేషం కానీ ప్రత్యేకమైన ప్రేమ కానీ ఉండవు. మన పూర్వజన్మ కర్మలే మనకు అనేక రకాల పరిస్థితులు తెలియజేస్తాయి. అంచేత మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ పూర్వజన్మ సుకృతం ప్రకారం నీకు వస్తోందయ్యా, ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటారే? ప్రభుత్వం అనేది ఏదో డబ్బు మంజూరు చేశాక తీసుకునేవాడు తీసుకోకపోతే తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి పంపించవచ్చు, ఇక్కడ అవకాశం లేదయ్యా, ఇది నీ కర్మేనయ్యా అని ఆవిడ సరదాకు ఓ మాట అంటాడు అక్కడ పానుగొంటువారు. మినపస్తు ఉండలు 10 ఉండలు ఒకటి తింటే కడుపు నొప్పి ఇంకోటికి వస్తుందా? ఎవడు తన్నాడో వాడికే వస్తుంది కదా. అందుకని పుణ్యకర్మ కూడా అంతేనయ్యా, నువ్వు అనుభవించి తీరాల్సిందే అంటేనండి. పురుషోత్తం భట్టు భయపడి, అమ్మా సరేనమ్మా,
నీ కోపం వస్తే ఏమంటావో తెలియదు, నువ్వు అనుగ్రహిస్తానంటే కాదండం కూడా తప్పేనమ్మా, నాకు తెలియదు పిచ్చి బ్రాహ్మణ్ణి, ఇంతవరకు సుఖంగా ఉన్నాను, సత్రం భోజనం మఠం నిద్ర, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు తల్లి అని పోని ఒక్క పని చేయమ్మా, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పవమ్మా నాకు అన్నాడు. ఆవిడ కాళ్ళెట్టుకుని వెంటనే ఆశ్చర్యకరం అండి, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో నాకు ముందు చెప్పమ్మా, వస్తే రాని డబ్బులు రాని, నేను నా మనస్సును నిగ్రహించుకుంటా, ఇది వెళ్ళిపోయేదే నాకు తెలవాలి అంటే హఠాత్తుగా వెళ్ళిపోకమ్మా, ఎప్పుడు వెళ్ళిపోతావో ఒక వారం రోజులు ముందు చెప్పమ్మా అన్నాడు. అంటే వారం రోజులు ఎందుకయ్యా, ఇప్పుడే చెప్పేస్తున్నానండి. ఆశ్చర్యం అండి ఇది, ఎంత గొప్ప కథ నిజంగాను, చాలా ఆశ్చర్యం అండి. వారం రోజులు ఎందుకు, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో ఇప్పుడే చెబుతున్నాను, చెప్పమ్మా అంటే 23:30 గంటలు ఆగవయ్యా అందండి. ఆగుదాం, అంతవరకు ఆ లక్ష్మీదేవిని తెలుగులో ప్రార్థిద్దాం. శరం.